అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆంధ్ర చేపల కూర పులుసు ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా నూనె వేసేసుకుని అందులోని కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. బాగా కలిపేసుకున్నాం. కలిపేసుకున్నాక అందులోని కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఒక టమాటా వేసుకోండి. అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర. మాకు కరివేపాకు చెట్టు ఉందండి, అందుకని ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తాను. కరివేపాకు మంచిదే, హెయిర్కి మంచిది కరివేపాకు. కొంచెం మగ్గిన తర్వాత వేసుకుని బెండకాయ ముక్కలు వేసేసుకుందాం అండి. చేపల కూరలోకి బెండకాయ చాలా బాగుంటుంది. నచ్చలేకపోతే కనుక తీసేయండి. చేప ముక్కలు కూడా వేసేసుకుందాము. నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ముందే. మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత దాన్ని కలపకుండానే పైనుంచి కొంచెం సరిపడినంత కారం. చేపల కూరలో కారం ఎక్కువగానే ఉండాలని, కారం ఆయిల్ ఎక్కువగా ఉంటే చూడడానికి తినడానికి ఇంకా బాగుంటుంది. సాల్ట్ సరిపడినంత, పసుపు కొద్దిగా, వాటర్ సరిపడినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చింతపండు వేసుకుందాం. నేనైతే ఇంత చింతపండు తీసుకుంటున్నాను. దీన్ని నానబెట్టుకుందాం సపరేట్గా. చేపలు మగ్గిన తర్వాత గరిటె పెట్టకుండా ఒకసారి అలాగా తిప్పుకోండి క్లాత్ పెట్టుకుని. ఎందుకంటే చేప ముక్కలు ఇడిపోతాయి కాబట్టి గరిటె పెట్టకూడదు. పులుసు చేసేసుకుందామండి. నానబెట్టిన చింతపండు తీసుకుని చాలామంది ముందే పులుసు తీసుకుని పక్కన పెట్టేసుకుంటారు. నేను షాప్కి వెళ్ళి అడవుల్లో నాకు అవ్వలేదు, అందుకని పులుసు తీసుకోలేదు పక్కకి. అప్పటికప్పుడు వేస్తున్నాను. పులుసు వేసేసిన తర్వాత కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి. బాగా కొంతమంది పలసగా వేసుకుంటారు, కొంచెం చక్కగా తినేవాళ్ళు చక్కగా తింటారు. దాన్ని బట్టి పులుసు వేసుకోండి. పక్క సైడ్ నుంచి కలపండి. పక్క సైడ్ నుంచి కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం. పులుసు మరుగుతూ ఉంటుంది. మరుగుతున్నప్పుడు ఈ లోపల పులుసులోకి జీలకర్ర, ఎల్లుల్లిపాయ నూరుకుందాం అండి. నేను ఇలా సందికాయల్లోనే నూరుకుంటాను, రోల్లోని. ఎప్పుడో కానీ మిక్సీ పట్టుకోను. కొంచెం మెత్తగా నూరేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పులుసు బాగా మరిగిపోయింది కదండి. ఆయిల్ పైకి బాగా తేలిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. చిక్కపడుతుంది కదండి. చిక్కపడే టైంలో మనం నూరుకున్న మసాలా వేసేసుకుందాం. జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను, అంటే నీసు వాసన కొంచెం తెలియకుండా ఉండడానికి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని సైడ్ నుంచే తిప్పండి, ఎక్కువ తిప్పొద్దు. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం 10 నిమిషాలు. మసాలా వేసాం కాబట్టి అండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేద్ది. మీరు ఎంత చిక్కగా తీసుకోవాలనుకుంటున్నారో, పలుచగా కావాలంటే పలుచగా చూసుకోండి. అయితే ఈ కండిషన్లో తీసుకుంటాను నేను. ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదండి. దింపేసుకుంటే సరిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.